వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది. అదానీ గ్రూప్పై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు మరోసారి తీవ్రమైన అభియోగాలు మోపారు. దేశంలో ఏపీతో సహా తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో విద్యుత్ కొనుగోళ్లకు లంచాలు ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. ఊహాజనితమైన కథనాలతో జరిగిన ఒప్పందాలను జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందాలను అదానితో జరిగిన ఒప్పందాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే తాజా ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ క్లారిటీ ఇచ్చింది. విద్యుత్ కొనుగోలులో ఏం జరిగింది, ఏ ఒప్పందాలు జరిగాయనే దానిపై వివరణ ఇచ్చింది. ఏపీలో విద్యుత్ కొనుగోలు ఆరోపణలపై క్లారిటీ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. కొనుగోలులో ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చి చెప్పింది. వైఎస్ఆర్సీపీ హయాంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాత్రమే ఒప్పందం చేసుకుందని స్పష్టం చేసింది వైఎస్ఆర్సీపీ. అదానీ గ్రూప్తో ఏపీ డిస్కమ్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని వివరించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు వాస్తవం లేదంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు 7,000 మెగావాట్ల విద్యుత్ను యూనిట్కు ₹2.49 చొప్పున కొనుగోలుకు 2021 డిసెంబర్ 1న ఏపీ డిస్కమ్లు సెకీతో ఒప్పందం చేసుకున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రూపంలో సుమారు 12,500 మిలియన్ యూనిట్లను డిస్కమ్లు సరఫరా చేస్తాయని తెలిపింది. ఈ ఛార్జీలను డిస్కమ్లకు రాయితీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పింది. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఏర్పడిన సంక్షోభాన్ని పూడ్చేందుకే సెకీ ఒప్పందం జరిగిందని లేఖలో వైఎస్ఆర్సీపీ పేర్కొంది. గతంలో ₹5.10 యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడంతో ఖజానాపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ పార్కును అభివృద్ధి చేయాలని 2020లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో 2020 నవంబర్లో 6,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. యూనిట్ ₹2.49 నుంచి ₹2.58 చొప్పున సరఫరా చేసేందుకు 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవటం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది. అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు మినహాయించి యూనిట్కు ₹2.49 చొప్పున విద్యుత్ను సరఫరా చేస్తామంటూ సెకీ ప్రతిపాదించింది. దీంతో 2019 జూన్ 25న నిర్వహించిన టెండర్ల ద్వారా ఏర్పాటైన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి సెకీ విద్యుత్ కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే యూనిట్ ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ను 25 ఏళ్ల పాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో 2024-25లో 3,000, 2025-26లో 3,000, 2026-27లో 1,000 మెగావాట్లను అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలను మినహాయించుకుని సరఫరా చేయడానికి సెకీ అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఆ తర్వాత 2021 డిసెంబర్ 1న విద్యుత్ కొనుగోలుకు సెకీతో డిస్కమ్లు ఒప్పందం చేసుకున్నాయి. సెకీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి అత్యంత చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా 3,700 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుంది. 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదా అవుతుంది.